ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అరుణ రాఘవరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దని జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, పార్టీ కార్యకర్తలు కుంగిపోవద్దని, ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు సహజమన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ప్రజలకు 6 గ్యారెంటీ పథకాలు అందించడంలో విఫలం అవుతున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నయా పైసా అభివృద్ధి చేయలేదన్నారు. కరీంనగర్ జిల్లాను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ దని అన్నారు. పార్టీ కార్యకర్తలు నిరాశ చెందకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, నాయకులు గంగా మహేష్, మంచ రాజేశం, కేసిరెడ్డి నర్సారెడ్డి, దయ్యాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలో మన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మనకు తెలిసే కదా ముఖ్య నాయకులు మనకు. ఎందుకంటే గతంలో కూడా అనుభవం ఉన్న వ్యక్తి. ఎందుకంటే అప్పుడు ఎంపీగా గెలిచినప్పుడు ఢిల్లీలో గొంతు గలం విప్పిన వ్యక్తి మన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారే. కాబట్టి మనకు ఏదంటే ఏ నాయకుడైనా కూడా ఒక మంచి తెలివి ఉన్న నాయకుడు, మంచి విచరణ నాయకుడు అయితేనే కూడా మన పార్లమెంట్ పరిధిలో బాగుపడుతుంది. కాబట్టి అప్పుడు కూడా మనం చాలా కష్టపడ్డాము. ఇంకొంచెం కష్టపడి మన చెప్పండి లక్ష్మణస్వరావుని కూడా గట్లా గెలిపించుకుంటే మనకు మంచిగా జరుగుతుండే. కాకపోతే ఏదైనా మంచిగా అని అనుకుంటాం కాబట్టి ఆ మంచిని ఎప్పుడు కూడా గుర్తిస్తారు, జనాలు కూడా గుర్తిస్తారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బదులై అప్పుడు 2001లో ఎట్లా పనిచేసినామని అంటారో అప్పటి మాదిరిగానే మనం కష్టపడి కూడా మన పార్లమెంటు పరిధిలో వినోద్ కుమార్ గారిని మంచి మెజార్టీలో గెలిపించుకోవాలి. మంచి నాయకుడు కావాలని అనుకుంటే మనకు కూడా ప్రజలకు వివరించి చెప్పాలి. ఏ నాయకుడు అయితే కూడా మన తెలంగాణ గురించి గర్వం నింపే నాయకుడు కావాలి అని జనాలకు కూడా ప్రజలకు కూడా మనము విడవాల్చి చెప్పాలి. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పాలనలో తొలి ముఖ్యమంత్రి నాయకత్వంలో మనం ఏమేమి వచ్చినాయి, ఎవరింటికి ఏమొచ్చింది అనేది మనకు చాలా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే గుర్తుంటుంది ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపకంలో 2-3 పథకాలు కూడా రావడం జరిగింది. అలాగే ఇవాళ 6 గ్యారెంటీలని కాంగ్రెస్ చేసిన పని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనోరాబాద్కి వెళ్ళి కొత్తపల్లి రైలు వచ్చిందంటే ఇలా మార్కెట్, ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటే వారు వచ్చింది. వారు 888 కరీంనగర్లో 100 ఎకరాలు చూసి 888 ఇక్కడ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఐఎస్ఏ ఎలక్షన్ వచ్చినాయి. మరి వచ్చిన తర్వాత మరి రోడ్డు కూడా మీరు రావడం జరిగింది, బండి సంజయ్ రావడం జరిగింది. ఆయన చిత్తశుద్ధి ఆలోచన లేకుండా అది గుజరాత్ అట్లా చాలా కార్యక్రమాలు చేసింది. ఒక ఎంపీ ఇవ్వాల్సిన పని అది. ఇలా మన గవర్నమెంట్ పోయినా, ఎమ్మెల్యే ఓడిపోయినా, మనము పోయినసారి ఎందుకు ఓడిపోయినా ఒక్కసారి ఒకటే నిమిషం మనం పోయినసారి అందరం కూర్చొని మన కడుపు ఉందో బిడ్డ ఇక నాకు ఆకలి కాదు తెలుసడిపో ఆయన కూడా 6,99,000 మనకు 7 నియోజకవర్గాల అసెంబ్లీలో ఓట్లు వస్తే 1,02,000 ఓట్లు బీజేపీ వచ్చింది. 3,70,000 ఓట్లు కాంగ్రెస్ వచ్చింది. మరి 6,99,000 ఓట్లు కోరుతాడు 1,02,000 ఓట్లు కూడా ముగించాడు వాస్తవం. కానీ మనం అందరం మంచిగా దుప్పటి కప్పినా గెలుతలేదు విస్మరించిన వాస్తవం. సరే మోడీ వేవ్ క్లాస్ రావడం, వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ అదొక వేవ్ వచ్చింది, అది కూడా ఒకటి. కానీ అది బండి సంజయ్కి ఒకప్పుడు బండి సంజయ్తో 100 మంది వస్తే 10 మంది ఇవాళ కూడా వచ్చిపెట్టి మీకు తెలియదు. అందుకని ఇవాళ ఏ వ్యక్తి మంచిగా ఉంటే మనకు ముందట ఈ రాష్ట్రానికి బాగుంటుంది, మన నియోజకవర్గం బాగుంటుంది. ఇలా మనకు ఒక పెద్ద దిక్కు ఉండాలంటే మనం గెలిపించుకోవాలి. మనం ఇలా ఏమిటంటే 4,98,000 95,000 ఎంతో బండి సంజయ్కి వచ్చారు. వచ్చినాయి చూడండి, మనకు 4,07,000 ఓట్లు మనకు వచ్చినాయి.
ఆ 2,370 వచ్చింది 1,70,000 వచ్చింది. ఇలా మళ్ళా ఈ పరిస్థితుల 5,17,000 మనకుంటే కాంగ్రెస్కు 5,07,000 ఉంది. 12,000 5,600 వరకు మనమే ఇలా టాప్లో ఉన్నాం. ఇలా 2.5 లక్షల బీజేపీ వచ్చింది. అప్పుడున్న గాలి బీజేపీ లేదు, లేకపోతే బండి సంజయ్ లేదు. ఎందుకంటే ఈ ఊరికి వచ్చి ఏ పని చేసినాయి కాదు. మన ఓట్లు మనం 90% తెచ్చుకుంటే మన పడ్డ ఓట్లు 100% మనకు వస్తుంది. ఇది మనం